జనరంజని శ్రోతలకు గోవర్ధన్ మల్లెల నమస్కారం. మొన్న బుధవారం నాడు మహాశివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాస జాగరణ దీక్షలతో పరిపూర్ణంగా ముగించి ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వారం అంతా ఆ దేవదేవుడైన సదాశివుని తలపులతో స్వామిని ఆరాధించుకుంటూనే ఉంటాము. ఈనాటి కార్యక్రమంలో ఈ శివరాత్రి మహత్యం గురించి కొన్ని పలుకులు మరియు కొన్ని భక్తి కీర్తనలు గీతాలు విందాం. మాఘమాసం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మహాశివరాత్రి పర్వదినం. శివరాత్రి లింగోద్భవ ఘట్టాల గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మ తన సృష్టి ఎలా ఉన్నదో చూద్దామని లోక సంచారానికి బయలుదేరాడు. ఆయనకు క్షీరసాగరంలో శేషతల్పగతుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కనబడ్డాడు. కాలప్రభావం వలన బ్రహ్మ రజోగుణాన్ని పొంది శ్రీహరిని లేచి నిలబడి తనకు నమస్కరించమని తన పుత్రుడని పలికాడు. నా నాభి పుండరీకం నుంచి పుట్టావు గనక నీవే నా పుత్రుడువని, నీవే నాకు నమస్కరించాలి అని విష్ణు అన్నాడు. వాదోపవాదాలు పెరిగాయి. బ్రహ్మ విష్ణువులు యుద్ధానికి సిద్ధమయ్యారు. హంసవాహనం ఎక్కి బ్రహ్మ హరిపై పాశుపతాస్త్రం వేశాడు. శ్రీహరి గరుడ వాహనం ఎక్కి బ్రహ్మపై మహేశ్వరాస్త్రం వేశాడు. ఆ రెండు అస్త్రాలు ఘోరంగా ఒకదానినొకటి ఢీకొట్టి వెనకకు వెళ్ళి మరలా ముందునకులో వచ్చి ఢీ కొడుతున్నతో పెద్ద పెద్ద శబ్దాలతో వేడిగాల్పులతో అగ్నిజ్వాలలు పుట్టి లోకాలను దహించటం మొదలుపెట్టాయి. అకాల ప్రళయం ఏర్పడింది. ఈ ఘటనకు భీతిల్లిన దేవతలు శివుని వద్దకు వెళ్ళి రక్షించమని మొరపెట్టారు. అప్పుడు శివుడు దేవతలకు అభయం ఇచ్చి బ్రహ్మ విష్ణువులు యుద్ధం చేస్తున్న చోటికి వెళ్ళాడు. వారిద్దరి మధ్య నిలబడ్డాడు. మహానల స్తంభ విభీషణాకృతి బభూవ తన్మధ్యతలే సనిష్కలహ. బ్రహ్మ విష్ణువుల యుద్ధం ఆపి వారి అస్త్రప్రభావం అణచటానికి శివుడు వారిద్దరి మధ్య ఒక భయంకరమైన అగ్నిస్తంభంగా మారి నిలబడ్డాడు. బ్రహ్మ విష్ణువుల అస్త్రాలు ఆ అగ్నిస్తంభంలో లీనమైపోయాయి. యుద్ధం ఆగిపోయింది. ప్రపంచ ప్రళయం ఆగింది. జగత్తులకు శాంతి చేకూరింది. లోక శ్రేయస్సు కోసం శివుడు ధరించిన అగ్నిస్తంభమే మొట్టమొదటి శివలింగం. అది ఆవిర్భవించిన స్థలం అరుణాచలంగా ప్రసిద్ధిని పొందింది. శివుడు బ్రహ్మ విష్ణువులకు స్వస్వరూపంతో అగ్నిస్తంభం నుండి దర్శనమిచ్చి వారితో ఇలా అన్నాడు: దినమే తత్ పుణ్యం భవిష్యత్తి మహత్తరం శివరాత్రి రితిఖ్యాత తిథిరేషా మమ ప్రియా. ఈ దినము మహత్తరమైనది, పుణ్యదినం, శివరాత్రిగా పిలువబడుతుంది. ఈ తిథి నాకు చాలా ఇష్టం. నేను శివలింగాకృతి ధరించిన ఈ మాసం అత్యంత పవిత్ర మాసం అవుతుంది. ఇంకా శివలింగం లోకానికి అందించబడిన మాఘం పుణ్యామోఘం అని నారదుడు లింగరూపాన్ని ప్రశంసిస్తాడు. లింగం సగుణము మరియు నిర్గుణము కూడా. శివరాత్రి నాడు రాత్రి 12 గంటలకు మీ యుద్ధం ఆపడానికి లింగరూపం ధరించాను కనుక ఈ కాలమును లింగోద్భవ కాలము అని అంటారు. ఈ లింగోద్భవ కాలంలో తనను అర్పించిన వాళ్ళు శాశ్వతంగా కైలాసంలో నివసిస్తారు. వారికున్న ఈతి బాధలు తొలగిపోతాయి అని పరమశివుడు వరమిచ్చాడు. శివరాత్రి నాడు ఉపవాసం ఉండి శివలింగాన్ని పూజించాలి. జాగరణ చేసి లింగాన్ని అభిషేకించండి అన్నాడు శివుడు. శివరాత్రి నాడు లింగం రోజంతా పూజించవచ్చు. సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ఎప్పుడైనా పూజించవచ్చు. కానీ అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో ఈశ్వరుని పంచామృతాలతో జలధారలతో అభిషేకించండి. సర్వశుభాలు కలుగుతాయి. శివరాత్రి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో నదిలో కానీ సముద్రంలో కానీ నూతి దగ్గర కానీ సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. ఆచమనం చేసి విభూతి తప్పక పూసుకోవాలి. రుద్రాక్షలు విరిస్తే మంచిది. ఆ తరువాత గణపతిని పూజించాలి. పగలు రాత్రి కూడా షోడశోపచారాలతో పూజించాలి. నమ్మక చమకాలతో
లేదా మహన్యాసం పెట్టుకుని రుద్రాధ్యాయం వింటూ అభిషేకించాలి. జలంతో పాటు పంచామృతాలతో, పాలతో, నెయ్యి, పంచదార, తేనె, ఆవు పెరుగుతో అభిషేకించి కొంచెం తీర్థంగా తీసుకుంటే ఆయువు పెరుగుతుంది, దారిద్ర్యం తొలగిపోతుంది, అకాల మరణం ఉండదు, మనశ్శాంతి లభిస్తుంది. ఫలరసాలతో అభిషేకించిన తరువాత జలధారలతో అభిషేకించాలి. పసుపు కుంకుమల జలంతో అభిషేకిస్తే సౌభాగ్యం లభిస్తుంది. గంగాజలం మరీ మంచిది. అభిషేకం అయ్యాక తుడిచి పువ్వులతో పూజించటం మంచిది. శివుడిని పసుపు పచ్చని పూలతో, తెల్లని పూలతో పూజించటం మంచిది. శివమానస స్తోత్రం చేయాలి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రంతో అర్చన చేయటం మంచిది. ధూపము, దీప నైవేద్యం ఉండి తీరాలి. పంచ ఉపచారములు చేయాలి. లింగోద్భవ కథను చెప్పుకోవాలి. అర్ధరాత్రి 12 గంటలకు అభిషేకం చేసిన తరువాత హారతి ఇచ్చి 12 గంటల నుంచి 3 గంటల వరకు శివపురాణ గాథలు వింటూ జాగరణ చేయాలి. ఈరోజు ఉపవాసం ఉండి పళ్ళు, పాలు తీసుకోవచ్చును. మరునాడు స్నానం చేసి దానం చేయాలి. వ్రతము చేసిన వాళ్ళు పేదలకు స్వయం పాకం, అన్నదానం చేస్తే సంపూర్ణ ఫలితం పొందుతారు. శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే మంచిది. ఇవన్నీ మీరు శివరాత్రి నాడు ఆచరించి ఉంటారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఆచరించకపోయినా ఈ కథను విన్నానా మీరు తరించవచ్చు. ఇప్పుడు ఒక మంచి పాట విందామా? శంభో మహాదేవ శంభో మహాదేవ శంకర గిరిజా రమణ 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 శంభో మహాదేవ శంకర శంభో మహాదేవ శంభో మహాదేవ శరణాగత జనరక్షక శంభో మహాదేవ శరణాగత జనరక్షక శంభో మహాదేవ శరణాగత జనరక్షక అంబోరుగలోచన అంబోరుగలోచన పదాంబుజ భక్తి దేహి అంబోరుగలోచన పదాంబుజ భక్తి దేహి శంభో మహాదేవ శంకర గిరిజా రమణ శంభో మహాదేవ శంకర గిరిజా రమణ శంభో మహాదేవ పరమ దయాకర
परम दयाकर शुभकर वरगंगाधर धरणीधर भूषण त्यागराज वरहृदय निवास परम दयाकर शुभकर वरगंगाधर धरणीधर भूषण त्यागराज वरहृदय निवास सुरवृंद किरीट मणि सुरवृंद किरीटमणि परमीराजित पाद सुरवृंद किरीटमणि परमीराजित पाद सुरवृंद किरीटमणि परमीराजित पाद कोमुरिवास सुंदरेश कोमुरिवास सुंदरेश ईश परात्पर मृगधर शंभो महादेव कोमुरिवास सुंदरेश ईश परात्पर मृगधर शंभो महादेव शंकर गिरिजा रमण शंभो महादेव शंकर गिरिजा रमण शंभो महादेव शंभो महादेव. You're listening to 90.1 NBC FM. కార్యక్రమంలో తరువాత ప్రియా సిస్టర్స్ పాడిన శివ పంచాక్షరి స్తోత్రం విందామా? नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय प्रमथनाथ महेश्वराय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय मंदार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय
श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै सिकाराय नमः शिवाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै सिकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय वसिष्ठ कुंभोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय वसिष्ठ कुंभोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय सुदिव्यदेहाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय सुदिव्यदेहाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ఈనాటి జనరంజని కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు శ్రీమతి ఉషా, శ్రీ నిరేష్ శాస్త్రి కుటుంబ సభ్యులు. శివాయ నమో నమః. శివ అనే నామమే అత్యంత మహిమాన్వితమైనది. శివశబ్దం మంగళము, శుభము, క్షేమము, భద్రము, శాంతము, శుద్ధము అనే అర్థాలతో చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు చెప్పిన అర్థాలన్నీ ఎవరి యొక్క స్వభావమో, ఎవరి వల్ల మనకు లభిస్తాయో ఆ స్వామి పేరు శివుడు అని. ఇంకొక అర్థంలో శివుడు అంటే అంతటా ఉండువాడు, అన్నిటికీ ఆధారమైన వాడు అనే అర్థాన్ని కూడా శాస్త్రం చెప్తున్నది. శేతే ఇతి శివ అని, శరతే ఇతి శివ అని మరొక అర్థం ఉన్నది. అంటే అలసిపోయినటువంటి వారికి శాంతినిచ్చేటువంటి ఒక విశ్రాంతి స్థానం శివుడు. అందుకే అలసిన జీవుడు ధ్యానంలోకి చేరి ఏ తత్వం పొందితే శాంతి పొందుతాడో ఆ తత్వం పేరు శివుడు. శివశబ్దం ఎంత లోతైన అర్థం ఉంది. అలాంటి శివుని నమస్కరిస్తే ఇవన్నీ కలిగిస్తున్నాడు. అలాంటి శివాన్ని ఇచ్చేటువంటి రాత్రి కనుక శివరాత్రి అని మరొక అర్థం చెప్పుకోవచ్చు. మంగళాలను ప్రసాదించే రాత్రి, శాంతినిచ్చే రాత్రి, విశ్రాంతినిచ్చే రాత్రి. అయితే ఈ విశ్రాంతి భౌతికంగా అలసిపోయిన మనిషి తీసుకునే విశ్రాంతి కాదు. జీవుడు జనన మరణ పరంపరల్లో సంసార తాపత్రయాలు తలసిపోయినప్పుడు అతడికి శాంతినిచ్చేది మాత్రం కేవలం పరమాత్మయే. ఆ శాంతి పేరే మోక్షం. ఆ మోక్షాన్ని ఇచ్చేవాడు శివుడు. కార్యక్రమంలో ఇప్పుడు సత్యహరిశ్చంద్ర చిత్రం నుంచి ఘంటసాల ఎస్ వరలక్ష్మి పాడిన ఈ మధుర భక్తి గీతం.
మంత్రచూడ మదనాంతక శూలపాణే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో శ్రీ పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే భూతాధిపా ప్రమథనాథ గిరీశ చాపా నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ భవ వేద సారా సదా నిర్వికార భవ వేద సారా సదా నిర్వికార జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా శివే నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ వినాయక విజయం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఈ పాట. ఓంకారనాద ప్రణవాంకిత జీవనాయ సాకార రూప నిఖిలాంతర చిన్మయాయ కామేశ్వరీ ప్రణయ రంజిత మానసాయ హరాయ శుభకరాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. నమో నమో తాండవ కేళీలోలా నమో నమో ఆశ్రిత జనపాల దయా కిరణముల ప్రసరించే మీ చూపుల సుమధుర భావనలు ఈ జగతికి చల్లని దీవెనలు. నమో నమో అలనాడు అమృతమును ఆశించి
పాలకడలి మధించగా అలనాడు అమృతమును ఆదించి పాలకడలి మధించగా హాలాహలమే ప్రభవించి విషజ్వాలలే వెదజల్లగా అభయము సంగి కరళము మింగి జగములగాచిన జగదీశ పరమేశ నమో నమో తాండవ కేళిలోలా. పృథివీ రథముగా రవిచంద్రులే చక్రాలుగా నాలుగు వేదములే హయములుగా బ్రహ్మదేవుడే సారథిగా మేరు పర్వతమే విల్లుగా శ్రీహరి అస్త్రము కాగా ప్రళయకాల పర్జన్య గర్జనక భీషణ శంఖము పూరించి పాశుపతమును సంధించి త్రిపురాసురులను వధించి లోకాలను గాచిన దేవా మా శోకము మాపిన మహానుభావా లోకాలను గాచిన దేవా మా శోకము మాపిన మహానుభావా నమో నమో తాండవ కేళిలోలా నమో నమో ఆశ్రిత జనపాలా నమో నమో తాండవ కేళిలోలా. కార్యక్రమంలో ఇప్పుడు సీతారామ కళ్యాణం చిత్రం నుంచి ఈ రావణాసుర విరచిత స్తోత్రం. జయత్వదభ్ర విభ్రమద్భ్రమద్భుజంగమస్ఫుర ధగద్ధగద్ వినిర్గమత్కరాళ ఫాల హవ్యవా ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివః. ఓం నమః శివాయ. అగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధురతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఘాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. ఓం నమః హరా.
ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి మధ్యట విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఘచ్చిదం గజచ్చికాంధకచ్చితం తమంతకచ్చిదం భజే. शिखर संचारा नीलकंधरा देवा दीन बांधवा रारा नन्नु गावरा नीलकंधरा देवा दीन बांधवा रारा नन्नु गावरा सत्य सुंदरा स्वामी नित्य निर्मला पाहि सत्य सुंदरा स्वामी नित्य निर्मला पाहि नीलकंधरा देवा दीन बांधवा रारा नन्नु गावरा अन्य दैवमु కొలువా अन्य दैवमु కొలువా నీదు పాదము విడువా अन्य दैवमु కొలువా నీదు పాదము విడువా దర్శనము నీరా మంగళాంగా గంగాధరా దర్శనము నీరా మంగళాంగా గంగాధరా నీలకంధరా దేవా దీన బాంధవా రారా నన్ను గావరా
కోరిన వరములిడు దాన గుణసీమా పాహి ఎన్నను ముక్తి నిడు పరంధామా నీమమున నీ దివ్య నామ సంస్మరణ ఏ మరక చేయుదును భవతాపహరణ నీ దయామయ దృష్టి దురితమ్ములారా వరసు సావృష్టి నా వాంఛలీరేరా కరుణింతు పరమేశ దరఘాత భాత హర హర మహాదేవ కైలాసవాస కైలాసవాస నాదు మొరవిని దానిని పూనవయ నాగభూషణ నన్ను కావగదాగును చేయకయా పాలలోచన నాదు మొరవిని దానిని పూనవయ నాగభూషణ నన్ను కావగదాగును చేయకయా కన్నుల విందుగా భక్తవత్సల కానగరావయ్యా కన్నుల విందుగా భక్తవత్సల కానగరావయ్యా ప్రేమ మీరా లేదు భక్తుని మాటను నిల్పవయా ప్రేమ మీరా లేదు భక్తుని మాటను నిల్పవయా పాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయ నాగభూషణ నన్ను కావగదాగును చేయకయా శంకరా శివ శంకరా భయంకరా విజయంకరా శంకరా శివ శంకరా భయంకరా విజయంకరా శంకరా శివ శంకరా భయంకరా విజయంకరా. కార్యక్రమంలో ఇప్పుడు విన్న పాట భూకైలాస్ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన పాట. తరువాత శ్రీమంజునాథ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ మధుర గీతం. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం ఏకాదశోజ్వలం మేఘనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం మహాహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం. నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిత్యాయ
महानेत्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दं दडं दं दडं दं दडं दं दढक्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमि दिम्मि सङ्गीतसाहित्य सुमकमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासप्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं बकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाटहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्वुग्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभासं महाभानुलिङ्गं महाभद्रुवर्णं सुवर्णं प्रवर्णं सौराष्ट्रसुन्दरं सौमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकाळेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरम् अमरलिङ्गेश्वरं रामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं ग्रीष्मेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरं लिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय च You're listening to 90.1 NBC FM. బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ వంటి ముఖ్యమైన రోజులను మీ బంధుమిత్రులతో జనరంజని ద్వారా పంచుకోవాలంటే మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ janarangani.feedback@gmail.com. गङ्गातरङ्गकमनीय जटाकलापम् गौरीनिरन्तरविभूषितवामभागम् नारायणप्रियं अनङ्गमदापहारम् वाराणसीपुरपतिं भज विश्वनाथं भज विश्वनाथम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि
तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गम् भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गम् सुरवनपुष्प सदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన లింగాష్టకం విన్నారు. ఇప్పుడు శ్రీ కాళహస్తీశ్వర మహత్యం నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించిన ఈ పాట. ఓం నమః శివాయ నవనీత హృదయా తమః ప్రకాశ తరుణేందు భూష నమో శంకరా దేవదేవా మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా భక్తి ఏదో పూజలేవో తెలియనైతినే భక్తి ఏదో పూజలేవో తెలియనైతినే పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ
నిన్ను నమ్మినాను రావా నీలకంఠరా. మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా. మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే. నాదమేదో వేదమేదో తెలియనైతినే. నాదమేదో వేదమేదో తెలియనైతినే. వాదమేల పేద బాధ తీర్చరావయ్యా స్వామి, వాదమేల పేద బాధ తీర్చరావయ్యా స్వామి. మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ, నిన్ను నమ్మినాను రావా నీలకంఠరా. ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువ రుద్రయ్యా, ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువ రుద్రయ్యా. ప్రాకటముక చిరువేట చూపిన ఆకలి దీపగరావయ్యా, ప్రాకటముక చిరువేట చూపిన ఆకలి దీపగరావయ్యా. నీటుగా నమ్మితి గనవయ్యా వేట చూపు మా రుద్రయ్యా, నీటుగా నమ్మితి గనవయ్యా వేట చూపు మా రుద్రయ్యా. వేట చూపు మా రుద్రయ్యా, వేట చూపు మా రుద్రయ్యా, వేట చూపు మా రుద్రయ్యా, వేట చూపు మా రుద్రయ్యా. శ్రీ మంజునాథ చిత్రం నుంచి ఈ పాటతో ఈనాటి కార్యక్రమం సమాప్తం. తిరిగి వచ్చే కార్యక్రమంలో కలుద్దాం. శ్రోతలకు గోవర్ధన్ మల్లెల నమస్కారం. ఆకాశమే ఆకారమై భూమియే విభూతియై అగ్నియే త్రినేత్రమై వాయువే చలనమై జలమే జగమేలు మందహాసమై పంచభూతాధారా ప్రపంచేశ్వరా. విధాతా విశ్వనాథ భువి వెలసే నాథుడే శ్రీ మంజునాథుడై. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం, మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం. అమృతం కోరి క్షీరకడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం. శంకరుని శంఖమున శుభకర తీర్థమైనదీ విషం. జీవరాశుల రక్షకే శివుడాయ విషానికి అంకుశం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పితరుల ఆత్మకు శాంతిని కూర్చగ గంగను ధరకే తరలించ తపసును బూనే భగీరథుడు.
చాలు చల్లవింకా గంగ వెర్రులు తెలుసు దూకు ఇంకా దూకవే ఆకాశ గంగా ప్రియ గంగ కనులేల పొంగే నిన్ను ముడితే నా మనసుగిపోయే ఆహ్వానం ఆహ్లాదం శివగంగ ప్రేమానుబంధం రావే శివ శిరచారిణి ధన్యోస్మి ధన్యోస్మి స్వామి హరా వరా ఏలరా సదా శివా బ్రోవరా సఖీ సఖీ పార్వతీ ప్రియే ఇదే సమ్మతి శాంతించరా శంకరా ఆమన్మధుని బ్రోవరా లోక కళ్యాణమును కోరి శివుడు పార్వతీ కళ్యాణ వర